ఈ ఫ్లవర్కి యూస్ చేసిన పఫ్ స్టిచ్ ఎలాగో నేర్చుకుందామా? హలో, వెల్కమ్ టు మై క్రోచెట్ వరల్డ్ ఊల్ హౌస్ బై ఉషా. ఈ వీడియోలో నేను మీకు పఫ్ స్టిచ్ ఎలాగో నేర్పిస్తాను. ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకోండి. స్లిప్ నాట్ నుండి మనం ఈ స్వాచ్ రెడీ చేయడానికి నేను 16 చైన్స్ వేశాను ప్రాక్టీస్ కోసం. 16 చైన్స్ వేసిన తర్వాత హుక్ని 4th చైన్లో ఇన్సర్ట్ చేయండి. అంటే ఫస్ట్ 3 చైన్స్ మనకి డీసీ కింద లెక్క అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు హుక్ మీద 3 లూప్స్ ఉన్నాయి ఫస్ట్ చైన్తో. నెక్స్ట్ సెకండ్ టైం ఇన్సర్ట్ చేసినప్పుడు హుక్ మీద 5 లూప్స్ ఉంటాయి. థర్డ్ టైం 7 లూప్స్, ఫోర్త్ టైం 9 లూప్స్. ఇలా మన పఫ్ బట్టి మనం ఎన్నిసార్లైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నేను 4 టైమ్స్ ఇన్సర్ట్ చేశాను. చూడండి, చిన్న పఫ్ వచ్చింది. ఈ పఫ్ని క్లోజ్ చేయడానికి ఒక చైన్ సెక్యూర్గా వేయాలి. ఇప్పుడు ఒక చైన్ వేసుకోండి గ్యాప్ కోసం. ఒక చైన్ని వదలండి గ్యాప్ కోసం. అంటే ఒక చైన్ని మనం పఫ్కి మధ్యన వేస్తున్నాము, కింద రోలో ఒక చైన్ గ్యాప్ ఇస్తున్నాం. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. యాన్ ఓవర్ చేయడం, చైన్ నుండి హుక్ని ఇన్సర్ట్ చేయడం, మళ్ళీ యాన్ ఓవర్ చేయడం, హుక్ని ఇన్సర్ట్ చేసి యాన్ని పుల్ చేయాలి. ఇలా 4-5 టైమ్స్ చేసుకోవచ్చు. అప్పుడు మన పఫ్ విడ్త్ సైజ్ పెరుగుతుంది. నేను ఈ వీడియోలో 4 టైమ్స్ ఇన్సర్ట్ చేశాను. నా హుక్కి 9 లూప్స్ వచ్చినాయి. అంటే ఫస్ట్ ఎక్స్ట్రా లూపు మనం 4 టైమ్స్ ఇన్సర్ట్ చేయడం వల్ల వచ్చిన 8 లూప్స్. రోని ఎండ్ చేయడం కోసం ఒక లాస్ట్ చైన్లో డీసీ వేసుకోవాలి. అంటే స్వాచ్ కాబట్టి నీట్గా క్లియర్గా ఉండడం కోసం రో ఎండ్లో మనం ఒక డీసీతో ఆ రోని క్లోజ్ చేస్తున్నాం. రో 2 స్టార్ట్ విత్ 2 చైన్స్ వేసుకొని మన వర్క్ని టర్న్ చేయాలి. ఇప్పుడు చైన్ గ్యాప్లో, చైన్ స్పేసెస్లో మన ఫస్ట్ పఫ్ వేసి 1 చైన్తో ఆ పఫ్ని సెక్యూర్ చేసుకొని ఎక్స్ట్రా ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ చైన్ గ్యాప్లో సెకండ్ పఫ్ వేయాలి, ఎక్స్ట్రా 1 చైన్ వేయాలి. ఇలా రో మొత్తం కంటిన్యూ చేయాలి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను 10 అడుగులు ముందుకు తీసుకువెళ్తుంది. రో 2 ఎండ్ చేయడం కోసం చివరన డీసీతో మనం ఎండ్ చేస్తాం. లాస్ట్ చైన్లో డీసీ వేసి R2ని క్లోజ్ చేయండి. ఇప్పుడు R3ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ విత్ 2 చైన్స్. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఈ పఫ్ స్టిచెస్తో మనం డోర్కి తోరణాలు చేసుకోవచ్చు, పిల్లలకి చిన్న చిన్న క్లిప్స్ ఫ్లవర్స్తో చేసుకోవచ్చు. అవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను ఈ పఫ్ స్టిచ్ని యూస్ చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ ఎలా చేయాలో మీకు నేను నేర్పిస్తాను. అంతవరకు ఈ స్వాచ్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్లవర్స్ మనం చూసేద్దాం, నేర్చుకుందాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.